అసలు ఎందుకు సర్పంచ్‌ని ఇంత ప్రెస్టీజ్‌గా తీసుకుంటున్నారు? ఒక అయ్యప్ప మాలేసుకున్న స్వామి అంట సంగారెడ్డి జిల్లాలో. తనకెవరు సపోర్ట్ చేస్తలేరు. నేను ఓడిపోతానేమో, నన్ను అసలు ఓడిస్తారేమో, నా మద్దతుదారులే నాకు ఇది చేసి అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు? అంత భయపడిపోయి ఆత్మహత్య చేసుకునేంత భయం ఎందుకు? ఒక మహిళా వార్డు సభ్యురాలట పోటీ చేస్తున్నామే, ఇంకోతను గుండెపోటు వచ్చి చనిపోయారట. అంటే ఎలక్షన్స్‌లో గెలవకపోతే అంత ఘోరంగా అయిపోవాలా? అంటే ఎలక్షన్స్‌లో అలాంటప్పుడు పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా! మీరు ఇప్పుడు ఏదో ఆవేశానికో ఫ్రెండ్ నిలబడ్డాడనో నాడు ఎవరో ఏదో చెప్తే ఏదో రాజ్యం పేరిట పార్టీ స్థాపించిన ఒక వ్యక్తి పెద్దగా ఇదైపోయినాడు. ఈ లోకల్ ఎలక్షన్ సంబంధించి అందుకే అనేది ప్రెస్టేజ్ ఇష్యూకు పోవద్దు. పోటీ చేయండి, గెలవండి, గ్రామాభివృద్ధి కృషి చేయండి. ప్రజలారా ఇప్పుడు తప్పంతా మీదే అవుతుంది. ఎందుకు అంటే నమ్మించకండి ఎవరిని. మొన్న మాకు పైసలు వద్దు, మేము మంచోని చూసి ఓటేసుకుంటాం. ఎవ్వరికి ఓటేయకపోతే మీకు నచ్చకపోతే లాస్ట్ చివరిలో పోలింగ్ పేపర్ చివరిలో నోటా అని ఉంటుంది, వేసేయండి. తర్వాత సంగతి తర్వాత. అంటే దాంట్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని మనం చెప్పినట్టు అవుతుంది.